ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు అమలయ్యే కాడ ఏమన్నా ఎటమటం అయితే అందరూ ఒకటే లొల్లి చేస్తారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసి వాళ్ళ గోసనంతా చెప్పుకుంటారు. అవసరమైతే రాష్ట్ర బంధులు, భారత్ బంధులు కూడా పెడతారు. అగో అట్లనే కార్మికుల హక్కులను తొక్కిపారేస్తుర్రని భారత్ బంద్కు పిలుపునిచ్చిర్రు ఆ సంఘపోళ్ళు. మరి గా బంధు దేశం అంతా ఎట్లెట్లా నడిచిందో మనం కూడా చూద్దాం పారు. కార్మిక సంఘాలు లేపిన భారత్ బంద్ గట్టినే నడిచింది. అన్ని దిక్కులేమో గాని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈగింత జోరుగయ్యింది. అందుకే ముందు జాగ్రత్తగా ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు హెల్మెట్లు ఇచ్చిర్రు అధికారులు. ఈ బస్సు ఆ బస్సు అనే తేడా లేదు, అందరికీ షిప్పలు పెట్టుకోమని చెప్పిర్రు. ఇక చూడుర్రి బైకులు దోలే డ్రైవర్ల లెక్క ఎట్లా షిప్పలు దొడుక్కుర్రో. ఇదంతా బంధువులు జయంగా రాస్తా రోకోలు చేస్తుంటారు కదా, అందులో ఎవరన్నా మోకల మోకాని రాళ్ళు రువ్వితే నెత్తులు వగలకుంటా ఈ ఇకమత్ అన్నట్లు. అట్లని ఇదేం కొత్త కాదులో, ఇదివరకు ఇట్లా శాన మాటలనే పెట్టుకుర్రు. బంద్ జయంగా అటు ఇటు తిరిగే జనం తిప్పల పడొద్దని సర్కారోళ్ళ ఆలోచన గిది. ఇటు డ్యూటీలు చేసే కార్మికులకు కూడా ఏం కావద్దని ఆరాటం. ఇక అటు సర్కారు తెచ్చిన కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశమంతా జంగులేపిర్రు కార్మికులు. జీతం కమాస్కం 26,000 ఉండాలి, పాత పెన్షన్ల పథకాన్ని మళ్ళా పట్టుకరావాలి, PF ల చందాలు కట్టేటోళ్లకు నెల నెల 9,000 పింఛన్ ఇయ్యాలి అని గిట్ల ఇంకొన్ని డిమాండ్లు ముంగటేసుకొని బయలుదేరిర్రు. మా డిమాండ్ల మీద కుల్లం కుల్లా హామీ ఇచ్చేదాకా తగ్గేదే లేదన్నట్లు మాట్లాడిర్రు. ఆడాడ రైలు పట్టాల మీదకొచ్చి రైళ్లను అటు సర్కారు కూడా ఎక్కడేం లొల్లులు కాకుండా పోలీసోళ్లతోని గట్టి బందోబస్తే పెట్టింది. మొత్తానికి చిన్న చిన్న లఫడాలు తప్ప పెద్ద లొల్లులేం కాకుండా నిమ్మలంగానే ఒడిచిపోయింది.